నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. ప్రేక్షకులకు నమస్కారం. యాక్ట్ ప్రేక్షకులందరికీ వి విష్ యు అ మెరీ క్రిస్మస్. సో ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా మనం కనుపర్తిపాడులో ఉన్న మహేష్ గారి ఇంటికి వచ్చేసామన్నమాట. సో క్రిస్మస్ అంటే మనందరికీ తెలిసిందే, గెట్ టుగెదర్, అందరూ ఫ్యామిలీస్ అందరు గెట్ టుగెదర్ అవ్వడం, అలాగే క్యారల్స్, అలాగే ఇంకా రకరకాల సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఈ క్రిస్మస్ పండుగని. సో ఈ రోజు మన మహేష్ గారి ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరగనున్నాయన్నమాట. మనకు తెలిసింది కొద్దిగా మాత్రమే, బట్ ఈ రోజు సంబరాలు మాత్రం మామూలుగా ఉండదు. సో అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటాం, ఏమేం జరుపుకుంటాం, ఇవన్నీ కూడా ఈరోజు చూసేద్దాం రండి. సో ఈ రోజు లివింగ్ వాటర్స్ టీమ్ ఫ్యామిలీ అందరూ కలిసి గెట్ టుగెదర్ అయ్యి ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటూ ఉన్నారు. సో మనకి తెలిసిందేంటి, క్రిస్మస్ అంటే క్యారల్స్, అలాగే పాటలు, ఆటలు, అలాగే గెట్ టుగెదర్ అవ్వడం, ఇదంతా మనకి తెలిసిందే. కానీ ప్రతిదీ మనం జీసస్ గురించి పాట రూపంలో, మాట రూపంలో తెలుసుకుంటూనే ఉంటాం. కానీ ఈరోజు మాట రూపంలో కాకుండా అసలు క్రిస్మస్ పండుగ అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇదంతా కూడా పాట రూపంలో మనకు తెలియజేయడానికి విలియమ్స్ గారు ఉన్నారు. సో లేట్ చేయకుండా ఆహ్వానించేద్దాం. సో మనతో పాటు లివింగ్ వాటర్ టీమ్ ఫ్యామిలీ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. సో విలియమ్స్ గారు కూడా వచ్చేసారు. సో మాట్లాడదాం ఇంకా లేట్ చేయకుండా. హాయ్ విలియం గారు, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సో లివింగ్ వాటర్ టీమ్ అని ఉంది కదా మీ గ్రూప్ పేరు, లివింగ్ వాటర్స్ టీమ్. ఓకే, సో అసలు ఎలా వచ్చింది పేరు, ఎందుకు వచ్చింది అంటారు? దేవుడు మనల్ని సృష్టించి, దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాలన్నింటినీ కాచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేమందరం కూడా దేవుడు మాకిచ్చిన తలాంతులతో దేవుని స్తుతించి ఆరాధించాలని ఈ లివింగ్ వాటర్స్ అనే ఒక పేరుతో మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి మా తలాంతులతో మేము పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక ప్రాంతాల్లో కూడా మేము వెళ్ళి ఆ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. లివింగ్ వాటర్స్ అంటే మీనింగ్ ఏంటంటే జీవజలములు, అంటే ఎప్పుడు కూడా ఆగిపోకుండా ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట. ఒక నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో అలా ఈ జీవజలములు ఎప్పుడు కూడా ఆగిపోకుండా ప్రవహిస్తుంటాయి. కాబట్టి మేము కూడా దేవుని ఎప్పుడు మా జీవితకాలం అంతా కూడా స్తుతిస్తూ ఉండాలని ఈ పేరుని మేము పెట్టుకొని లివింగ్ వాటర్స్ అనే టీమ్గా మేము అనేక ప్రాంతాల్లో మా తలాంతుల్ని దేవుని కొరకు వాడుతూ దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాం. సో నైస్ విలియమ్స్ గారు. అలాగే సో ఈరోజు మీరు క్రిస్మస్ అంటే ఏంటి, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా పాట రూపంలో మాకు అందించబోతున్నారు. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా. యాక్టివ్ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు యొక్క జననముని మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా మీ అందరు కూడా మాతో పాటు పాలు పంచుకుంటున్నందుకు మీ అందరికి కూడా మరి శుభములు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అంటేనే సంతోషం, క్రిస్మస్ అంటేనే ఆనందం. ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచంలో అన్ని దేశంలో అన్ని ప్రాంతంలో అందరు కూడా ఎంతో సంతోషంగా ఈ క్రిస్మస్ని జరుపుకుంటూ ఉంటారు. మరి క్రిస్మస్ కోసము సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నవంబర్ 25 నుంచి ఈ యొక్క ప్రీ క్రిస్మస్ అని, ఆ తర్వాత చిల్డ్రన్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, లేడీస్ ఉమెన్ క్రిస్మస్ అని, ఇట్లా నెలంతా కూడా మరి సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటారు. అయితే ఎందుకని ఇంత సంతోషం, ఎందుకని ఇంత ఆనందం? ఈ క్రిస్మస్ యొక్క నిజమైన మీనింగ్ని ఈరోజు మాటలతో మాత్రమే కాదు, పాటల ద్వారా కూడా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాం. ఈ సమయంలో మరి గేయ రూపకంగా ఈ క్రిస్మస్ యొక్క అర్థాన్ని మీకు తెలియజేస్తాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి సెంటెన్స్లో మనం చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. అలాగే కీర్తనకారుడు అంటాడు 19వ కీర్తనలో,
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది అంటూ ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని అంతటి కూడా ఆయన చేశాడు. ఈ సృష్టిని చూసినప్పుడు మనకి దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క గొప్పతనం కనిపిస్తూ ఉంది. ఆ సృష్టిని చూసినప్పుడే ఆయన్ని మనం ఆరాధించాలని అనిపిస్తూ ఉంది. ఒక కీర్తనకారుడు ఇలాగే ఆ సృష్టిని చూస్తూ ఈ విధంగా మరి పాట పాడుతూ ఉన్నాడు. శాశ్వతుడా విశ్వముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందు ఊరుములయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలం మహాదేవా, నా రక్షకా నమస్కరింతుని మారానియో my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art. దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేసిన తర్వాత మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదమని పలికి మనిషిని తయారు చేశాడు. చేసిన తర్వాత ఈ సృష్టిని అంతటి మీద మనిషికి అధికారం ఇచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అని సెలవిచ్చాడు. అయితే మనిషి దేవుని మాటను విడిచిపెట్టి పాపం చేసిన దాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ సంబంధం నుంచి ఆ మనిషి దూరంగా తొలగిపోయి దేవునికి దూరం అయిన తర్వాత తన జీవితం అంతా కూడా మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని
నిరపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. మనిషి పాపం చేసి దేవుని నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత మనిషి హృదయం అంతా కూడా అశాంతి, దేవుడు లేని జీవితంలో సంతోషం లేక అశాంతితో కారు చీకట్లో ఒక కాంతి రేఖ కనపడుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ వెతుకుతూ ఉన్నారు. దేవుని కొరకు మనుషులు వెతుకుతూ ఉన్నారు. దేవుని కనుగొనాలని చెప్పి, దేవునితో తిరిగి సంబంధం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనుషులు వెతుకుతూ ఉన్నారు. దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెనో, దేవుడు చూచినప్పుడు మరి ఈ మనుషులంతా కూడా మరి పాపంతో నిండి ఉండి మరి నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమను బట్టి తన కుమారుని ఈ లోకంలోకి పంపించాను. యేసు ప్రభువు ఆయన మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకములో మరి ఒక శిశువుగా మరియ గర్భాన, కన్య అయిన మరియ గర్భాన బెత్లెహేములో అనే గ్రామంలో యేసు ప్రభు జన్మించెను. యేసు ప్రభు జన్మించినప్పుడు అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటూ ఉండగా దూతలు వచ్చి ఆ గొర్రెల కాపరితో మాట్లాడుతూ, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి ఒక వార్తని వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ తరువాత ఆ పరలోక సైన్య సమూహం అంతయు ఆ దూతలందరూ కలిసి దేవుని స్తుతిస్తూ పాట పాడుతూ ఉన్నారు. We have heard a light, sweetly singing o'er the plains, and the mountains in reply, echoing their joyous strain. Gloria in excelsis Deo. శ్రేయస్సుండు జన్మించరేలో, శ్రేయస్సుండు జన్మి
జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో శ్రీ యేసుండు జన్మించరేలో శ్రీ యేసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ దూతలు వచ్చి గొల్ల వాళ్ళతో మాట్లాడుతూ ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నానని ఒక గొప్ప వార్తని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎలాంటి వార్త అంటే ప్రజలందరికీ కలగబోవు అని చెప్తూ ఉంది దూత. ప్రజలందరికీ అంటే ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, కొద్దిమంది మనుషులకు కాదు, కానీ ప్రపంచంలో ఉండే అందరికీ కూడా ఈ సువార్తని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభువు ఆయన జన్మించినప్పుడు ఒక గొప్ప రాజు కుటుంబంలో జన్మించినట్లయితే మరి అందరికీ యాక్సెసిబుల్గా ఉండేవాడు కాదు. మరి సామాన్యులు వెళ్ళి ఆయన చూడడానికి అవకాశం ఉండేది కాదు. కేవలం గొప్పవారు మాత్రమే వెళ్ళి ఆయన చూడగలరు. కానీ ఆయన ఒక సామాన్యమైనటువంటి మరియ గర్భాన జన్మించాడు, పశువుల పాకలో ఆయన జన్మించాడు. కాబట్టి ఎవరైనా కూడా వెళ్ళి ఆయనని దర్శించవచ్చు. అందుకనే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అన్నాడు. రెండవదిగా ఇది ఎలాంటి సువార్త అంటే మంచి సువార్త. సువార్త అంటే వార్త అంటే ఒక మరి విషయాన్ని చెప్పటం, సువార్త అంటే మంచి విషయాన్ని చెప్పటం. సో దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్. అలాగే ఎలాంటి గుడ్ న్యూస్ అంటే ఇది మహా సంతోషకరమైనటువంటి సువార్త. అంటే దిస్ ఈజ్ అ గ్రేట్ న్యూస్. మంచి వార్త మాత్రమే కాదు, ఇది ఒక అత్యంత సంతోషకరమైన వార్త. సో దిస్ ఈజ్ అ గ్రేట్ న్యూస్ అండ్ ఇది ప్రజలందరికీ సంబంధించిన వార్త. సో దిస్ ఈజ్ అ గ్లోబల్ న్యూస్. దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్, దిస్ ఈజ్ అ గ్రేట్ న్యూస్ అండ్ దిస్ ఈజ్ అ గ్లోబల్ న్యూస్. ఏంటి ఈ న్యూస్ అంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకని రక్షకుడు మనకి అవసరము అంటే మనిషి పాపం చేసినప్పుడు దేవుని నుంచి దూరం అయిపోయాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనిషి ఆయన సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆ శిక్ష ఆయన అనుభవించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకాల్లోకి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో తిరిగి సంబంధము మరి నెలకొల్పుకొనడానికి అవకాశం ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి ఇది ఒక గొప్ప వార్త. ఇది ప్రజలందరికీ సంబంధించిన సువార్త, అత్యంత సంతోషకరమైనటువంటి సువార్త. కాబట్టి ఆ వార్త చెప్పగానే ఆ గొల్లందరూ వెళ్ళి ఆ ప్రభువుని చూచి ఆయన దర్శించి స్తుతించారు. అలాగే అందరు కూడా వచ్చి ఆయన స్తుతించినట్లుగా చూస్తాము. అలాగే ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి సువార్త. ఎందుకంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. పాటపాడుడి రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున భూజనంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ డే వెళ్దామా
ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. సో రక్షకుడు మనకు పుట్టినాడు కాబట్టి ఈ లోకానికి వెలుగుని తీసుకొని వచ్చాడు. చీకట్లో నడుస్తున్న వారికి వెలుగులో నడిపించడానికి ఆయన వచ్చాడు. మరి సంతోషాన్ని, జాయ్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. అలాగే దేవునితో మనల్ని సమాధానపరిచి పీస్, సమాధానాన్ని ఈ లోకానికి తీసుకొచ్చి, అందుకని క్రిస్మస్ అంటే మనకి సంతోషం, అందుకని క్రిస్మస్ అంటే సమాధానము, అందుకని క్రిస్మస్ అంటే ఆ వెలుగు, ద లైట్. అందుకని ఇంత సంతోషంగా దేవునితో తిరిగి మనం సంబంధం కలుపుకొని ఆయన కుమారులుగా ఉండుటకు యేసు ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి అందుకనే ఈ క్రిస్మస్ అంటే అంత సంతోషం. సో వ్యూయర్స్, చూశారు కదా లివింగ్ వాటర్స్ టీమ్ ఈరోజు క్రిస్మస్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి, అలాగే జీసస్ యొక్క గొప్పతనం గురించి ఈరోజు పాటల రూపంలో అలాగే వాక్యం రూపంలో చక్కగా తెలియజేశారు. క్రిస్మస్ గురించి మనతో మాట్లాడడానికి మహేష్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఓకే, సో క్రిస్మస్ అంటే మనం ఎప్పుడెప్పుడు డిసెంబర్ 25th వస్తుందా అని చెప్పేసి ఇయర్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటాం గ్రాండ్గా వెల్కమ్ పలకడానికి. సో క్రిస్మస్ గురించి మా వ్యూవర్స్కి తెలియచేయండి. క్రిస్మస్ అంటే మాకు చాలా సంతోషం అండి. ఆ మంత్ అంతా కూడా మేము చాలా ఆనందంగా, సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ప్రతిరోజు పండుగలాగే ఉంటుంది మాకు. క్రీస్తు యొక్క జననాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మేము అందరం వాక్యం ద్వారా కానివ్వండి, పాటల ద్వారా కానివ్వండి, మరి అనేక కార్యక్రమాల ద్వారా కూడా మేము ప్రజలకు తెలియపరుస్తూ ఉంటాము. ఆ విధంగా మేము ఎంతో సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్ని ప్రతి ఇయర్ కూడా మేము చాలా గొప్పగా జరుపుకుంటామండి. ఓకే, అలాగే క్రిస్మస్ అంటే మనము ఏ కార్యక్రమాలు చేస్తాం, పిల్లలు ఎలా స్వీకరిస్తారంటే ఇది నిజం, ఖచ్చితంగా శాంటా వస్తారు అనే దాంట్లోనే ఉంటారు, ఆ ఫీలింగ్ అంతా కూడా. సో అలాగే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేస్తారు కదా, అసలు ఏ కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారు? ఫస్ట్ అండి క్యారల్స్ నుంచి స్టార్ట్ చేస్తారు ఈ క్రిస్మస్. మళ్ళీ ఇంకా సండే స్కూల్ క్రిస్మస్ అని, ఇంకా యూత్ క్రిస్మస్ అని, విమెన్స్ క్రిస్మస్ అని, అట్లా రకరకాలుగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ మరి దేవుణ్ణి మహింపరుస్తూ ఆరాధిస్తూ ఉంటామండి. ఓకే, క్యారల్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు క్రిస్మస్కి ముందు? ఒక 10 days ముందు నుంచి స్టార్ట్ చేస్తామండి. ఓకే, సో క్రిస్మస్ మొత్తం సెలబ్రేషన్స్లో అసలైన ప్రత్యేకత ఏంటి? ట్రీ అండి, క్రిస్మస్ ట్రీ. దాన్ని డెకరేట్ చేసుకోవడానికి మా పిల్లలు అయితే ఒక 1 week నుంచి కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. మా హస్బెండ్, మా పిల్లలు వాళ్ళు చాలా అది డెకరేట్ చేయాలంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇయర్లీ వన్స్ చేయడం, వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుంటారు ట్రీ. దానికి కావాల్సినటువంటి డెకరేషన్ యొక్క ఉండేటువంటివి కూడా అవన్నీ కూడా వాళ్ళు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, సో ఇదంతా ఒక ఎత్తు అయితే క్రిస్మస్కి స్టార్ అనేది పెడతాం మనం. సో క్రిస్మస్కి స్టార్ పెట్టడం వెనుక అర్థం ఏంటి, అంటే ఏంటి దాని యొక్క పరమార్థం? దేవుడు ప్రపంచానికి వెలుగై ఉన్నాడు అనేటువంటి అర్థంతో అందరూ స్టార్ పెట్టుకుంటారు క్రిస్మస్కి. ఓకే, సో దీనికంటూ ఏదైనా స్పెషల్ స్టోరీ ఉందా స్టార్ పెట్టడం వెనుక? నక్షత్రము చూపిస్తుంది దేవుడు జన్మించాడని గొల్లలకి, తూర్పు దేశ జ్ఞానులకు అది దారి చూపిస్తుంది. అందుకని దాన్ని సింబాలిక్గా పెట్టుకుంటాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. సో మనతో పాటు జానీ గారు ఉన్నారు, క్రిస్మస్ గురించి వారి మాటల్లో విందాం. జానీ గారు, ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ ద సేమ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, సో ప్రతి ఇయర్ క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాం. సో ప్రతి ఇయర్కి తేడా ఏంటి చెప్పండి? ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? సో గత 2 సంవత్సరాల నుంచి మీకు తెలుసు, కరోనా వల్ల అనేక మంది ప్రజలు కలుసుకోలేకపోయారు. సో ఇయర్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు క్రిస్మస్ జరుపుకోవడానికి. అందుకే మేము క్రిస్మస్ని ఆల్రెడీ 2 months బిఫోరే మేము స్టార్ట్ చేసాం. మొదటిగా క్యారల్స్ మేము చేస్తాం, ప్రతి గృహానికి వెళ్ళి విషెస్ తెలియజేస్తాం. అదేవిధంగా ఇటీవల టౌన్ మొత్తానికి సింహపురి యునైటెడ్ క్యారల్స్ కూడా జరిపాము, టౌన్ మొత్తం జరిపాము. అదేవిధంగా 2 కంటేటా ప్రోగ్రామ్స్ జరుగుతాయి మాకు. ఒకటి ఇంగ్లీష్ కంటేటా, అదేవిధంగా తెలుగు కంటేటా. చాలా చక్కగా ఆహ్లాదకరంగా జరిగింది. పిల్లలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా సండే స్కూల్ క్రిస్మస్, అదేవిధంగా ఎన్నో అద్భుతమైన పండుగలు మేము జరుపుకుంటాం. క్రిస్మస్ అంటే ఇది
వరల్డ్ ఫెస్టివల్. దిస్ ద ఓన్లీ ఫెస్టివల్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్ త్రూఅవుట్ ద వరల్డ్. సో ప్రతి ఒక్కరికి జీసస్ క్రైస్ట్ అంటే దేవుడిగా, ఒక రక్షకుడిగా అందరికీ తెలుసు. మనకి క్రిస్మస్ అనేది ముందు అంటే ఒక 1 month ముందు నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఇది మనకి న్యూ ఇయర్ వరకు కొనసాగుతూ ఉంటుంది కదా. సో ఈ న్యూ ఇయర్ వరకు ఎలాంటి కార్యక్రమాలు అనేది మీరు నిర్వహిస్తుంటారు? యాక్చువల్గా ఏంటంటే అండి, మేము న్యూ ఇయర్ దాకా ఎందుకు జరుపుతున్నాం అంటే, మేము December 31st ఒక థ్యాంక్స్ గివింగ్ సండేగా జరుపుకుంటామండి. అది చాలామందికి తెలియదు. అది ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం అంతా జరుపుకుంటుంది థ్యాంక్స్ గివింగ్ సండే అని. ఆ తర్వాత దేవుడు మనల్ని కొత్త సంవత్సరాలు ప్రవేశించడానికి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆ న్యూ ఇయర్ కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం అండి. రైట్, థ్యాంక్ యూ సార్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ మ్యామ్, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ఓకే, సో మనతో పాటు మహేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మహేష్ గారు, హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యూ అండి. ఓకే, సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు క్రిస్మస్ని, అండ్ మీరు చెప్పండి క్రిస్మస్ గురించి మీ మాటల్లో. మేము ప్రతిసారి క్రిస్మస్ని బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఈసారి మాత్రము మీ యాక్ట్ కుటుంబ సభ్యులతోటి మేమందరం కూడా కలిసి చేసుకోవడం మాకు ఎంతో ఆనందకరం. ఇది లైఫ్లో గుర్తుండిపోతుంది మాకు. అండ్ మాకు కూడా చెప్పాలనంటే, సో దిస్ ఇస్ అ స్పెషల్ అనమాట, స్పెషల్ క్రిస్మస్ అకేషన్ అనమాట. ఎందుకనంటే ప్రతి ఇయర్ సెలబ్రేషన్స్ అనేది అందరూ కామన్గా జరుపుకుంటూ ఉంటాం. సో ఇయర్ అసలు మీరు ఒక వాక్య రూపంలో అలాగే పాటల రూపంలో ఎంతో చక్కగా అసలు జీసస్ గురించి, జీసస్ యొక్క గొప్పతనం గురించి ఈరోజు మనకి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో క్రిస్మస్ గురించి మనతో మాట్లాడడానికి సాయి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సాయి గారు, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. సో క్రిస్మస్ గురించి మీ మాటల్లో తెలియజేయండి. అందరికీ ప్రైజ్ లాట్ అండి. పాత నిబంధనకు వస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు చెరలో బానిసలుగా ఉన్నప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయినటువంటి సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు ఐగుప్తు చెర నుంచి తన ప్రజలను తన బాహుబలంతో రక్షించి కాపాడి విమోచిస్తాడనమాట. అయితే వాళ్ళకి కొన్ని కట్టడలు నియమిస్తాడు. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉండాలి, మనిషి ఈ విధంగా జీవించాలి, తప్పులు చేయకూడదు అని చెప్తారు. ఎవరైనా ఏమన్నా తప్పులు చేస్తే వారు చేసిన తప్పులకి పాప పరిహారార్థ బలిగా కొన్ని జంతువులను కానీ పక్షులను కానీ బలివ్వమని చెప్తారు. అలా పాత నిబంధనలో ఉంటే మనుషులు ఎప్పటికీ మారకుండా కొన్ని తప్పులు చేస్తూ వస్తూ ఉంటే దేవుడు స్వయాన తనే కన్యక గర్భాన మనుష్య కుమారుడిగా వచ్చి సమస్త మానవాళి పాపాల పరిహారార్థం కోసం ఆయనే కలువరి శిలువలో మరణించి మన పాపాలన్నీ కొట్టివేయడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఎంతో ప్రేమామయుడు, మనల్ని తన స్వహస్తాలతో సృష్టించి జీవవాయువుని ఊది మనకి జీవాన్ని ఇచ్చిన దేవుడు. ఓకే, సో క్రిస్మస్ గురించి మనతో మాట్లాడడానికి అనిల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అనిల్ గారు, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సో క్రిస్మస్ గురించి మీ మాటల్లో మా వ్యూస్ కోసం. క్రిస్మస్ అనేది క్రీస్తుని ఆరాధించడము. ఎలాగంటే సింబాలిక్గా చెప్పాలంటే క్రీస్తు మన హృదయంలో జన్మించడం. 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీద మనుజావతాడిగా జన్మించాడు. అదేవిధంగా 20 సంవత్సరాల క్రితం 2003 సంవత్సరంలో నా హృదయంలో జన్మించాడు. అదేవిధంగా ఈ 2023 సంవత్సరంలో మీ హృదయంలో కూడా జన్మించాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము. అదే క్రిస్మస్. ఎవరి హృదయాలు అయితే క్రీస్తు జన్మిస్తాడో అదే వారి జీవితాల్లో నిజమైన క్రిస్మస్, సంతోష క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్. సో శాంటాక్లాస్ చిన్న బుజ్జి పిల్లల కోసం అంతా వచ్చేస్తారు, కానీ ఈరోజు మన బుజ్జి శాంటాక్లాస్ కూడా మన ముందున్నాడు అనమాట. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ఖచ్చితంగా కేక్ కటింగ్ ఉండాల్సిందే కదా. సో మనకి స్టార్ట్ అయ్యేది ఎండ్ అయ్యేది లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అంతా కూడా ఈ కేక్ కటింగ్ లో ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. సో ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కేక్ కటింగ్. ఆర్ యు ఆల్ రెడీ? Merry Christmas. Wish you a Merry Christmas. A Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We
Preach with it. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good night, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one that's open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one that's open sleigh. Dashing through the snow with one horse open sleigh. All the fields we go, laughing all the way. Hey, hey, bells on board will ring, naked spirit is bright. What fun it is to ride and sing a sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one that's open sleigh. Hey, jingle bells, all the way. Oh, what fun it is to ride in one that's open sleigh. Feliz Navidad, Feliz Navidad, Prospero año y felicidad. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, Prospero año y felicidad. Play, oh what fun it is to ride in one that's open sleigh. Hey, jingle all the way. Oh, what fun it is to ride in one that's open sleigh. Feliz Navidad, Feliz Navidad, Prospero año y felicidad. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, Prospero año y felicidad. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of my heart. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of my heart. సో ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆటపాటలతో పాటు డాన్స్ సెలబ్రేషన్స్ కూడా చూద్దామా? The world is searching for an answer, a ray of hope in a hopeless world. Who can we turn to? Where is our rescue? There is someone, he's the answer. He's the light and he'll light the way. His name is Jesus, and he came to save us.
so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. In the beginning, God made everything. God simply spoke and the world came to be. He sent a flood and made everything new. He parted the sea and let his people walk through. He helped a boy bring a giant back down. Joshua marched, the walls fell to the ground. These acts of power are worthy of praise. But if you want to question my God and his way, I'll look you in the eye and say, my God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big and so strong and so mighty. There's nothing my God cannot do. झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ. झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ. यीशु पैदा हुआ. ओ यीशु पैदा हुआ. ओ यीशु पैदा हुआ. అందరికి ఐ విష్ యు అ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. సో వ్యూస్ చూసారు కదా, ఈరోజు మహేష్ గారి ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. అసలు ఇయర్ అంతట్లో చెప్పాలి అంటే క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. సో ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. వన్స్ అగైన్ మన యాక్ట్ ప్రేక్షకులందరికీ మహేష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి అలాగే మా అందరి తరపు నుంచి వి విష్ యు అ మెరీ క్రిస్మస్. ఇది ఇవాల్టి క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.